అనేటువంటి ముఖ్యాంశాన్ని మనం తెలుసుకుంటాం. తదుపరి దేవతారాధకులు, నిరాకారవాదులు, మాయాజనిత మోహము నుంచి కృష్ణ భక్తి వరకు మన యొక్క ప్రయాణమునకు కావాల్సినటువంటి విషయ జ్ఞానాన్ని మనకి భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా మనము ప్రస్తుతం 8 నుంచి 12 శ్లోకాలు కృష్ణుడు సర్వవ్యాపి, అన్నింటి సారాంశము మరియు త్రిగుణాతీతుడు అనేటువంటి అంశంలో మనం చివరిగా చెప్పుకున్నటువంటి క్లాస్లో ఉన్నాం. తర్వాత 13, 14 శ్లోకాల్లో త్రిగుణములచే మోహితులైన జీవులు శ్రీకృష్ణుని శరణు పొందటం ద్వారా మాయను అధిగమించగలరు అనే అంశాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. సో చివరి క్లాసులో మనం చెప్పుకున్నది 7వ అధ్యాయం 9వ శ్లోకం. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు అనే శ్లోకాన్ని చెప్పుకున్నాం. భూమి యొక్క ఆజ్యమైన సుగంధమును, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్సుల యందలి తపస్సును నేనే అయి ఉన్నాను అనేటువంటి విషయాన్ని భగవానుడు మనకి స్పష్టం చేశారనమాట. సో దేనికైనా సరే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి విశేషమైనటువంటి వస్తువు, దానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణము రెండూ నేనే అనేటువంటి విషయాన్ని భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తరువాత శ్లోకంలోకి వెళ్దాం మనం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినామహం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినామహం. హరే కృష్ణ. మత శ్లోకం చదువుతారా మేము? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినామహం. ప్రభుపాద్కి జై. ఓ పృథకుమారా, నేనే సర్వప్రాణులకు సనాతన బీజమును, బుద్ధిమంతుల బుద్ధిని, శక్తిమంతుల శక్తి మరియు తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరన్నా చదువుతారా శ్లోకం? హ్యాండ్స్ రైస్ చేయండి, నేను పిలుస్తాను. లేకపోతే 1 by 1 నేనే పిలుస్తాను పేర్లు పెట్టి. ఓకే, రాధమాత చదవండి మాత ప్లీజ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కృష్ణ. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతాం అస్మి తేజస్ తేజస్వినాం అహం. ఓ పృథకుమార, నేను సర్వప్రాణులకు సనాతన బీజమును, బుద్ధిమంతుల బుద్ధిని, శక్తిమంతుల శక్తినను తెలుసుకునుము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరన్నా? ఎనీవన్ ఎల్స్? ఇంకెవరైనా ఇంట్రెస్ట్? హరే కృష్ణ. చేయి, హ్యాండ్స్ రైస్ మాత 1 by 1. హరే కృష్ణ. చదవండి మాత. గీతా మాత. బీజం మా సర్వభూతానాం బుద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినామహం. ఓ వృధా కుమార, నేనే సర్వప్రాణులకు సనాతన బీజమును, బుద్ధిమంతుల బుద్ధిని, శక్తిమంతుల శక్తిననియు తెలుసుకొనుము. హరే కృష్ణ. హరే కృష్ణ. మనందరికీ తెలిసిన విషయమే బీజం. బీజం మాం సర్వభూతానాం, సర్వభూతములకు, భూతములు అంటే సమస్త జీవరాశికి బీజమును నేనే అని చెప్తున్నాడు. అంటే మనకు తెలుసు మొక్క ఎక్కడి నుంచి వస్తుంది? విత్తనం దగ్గర నుంచి వస్తుంది. విత్తనం ఏ విత్తనము నాటితే ఆ మొక్క వస్తుంది. కొన్నిసార్లు విత్తనములు చూడటానికి మనకు ఒకే రకంగా ఉండవచ్చు, కానీ అది మొలకెత్తిన తరువాత దాని విశేషత మనకు తెలుస్తున్నమాట. అందులో ఉంటుంది ఆ మూలమైనటువంటి విషయం అంతా కూడా ఆ బీజములో ఉంటుంది అనమాట. బీజమే కీలకము, మొక్క యొక్క బీజమే కీలకమవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ భగవానుడు కూడా ఈ విశ్వములో సర్వభూతాములు, అన్ని సమస్త జీవరాశికి వాటి పుట్టుకకు కారణము నేనే అనే విషయాన్ని భగవానుడు సుస్పష్టంగా చెప్పారనమాట. ఈ విశ్వమునకు స్థావర జంగమ సమస్త జీవులకు శ్రీకృష్ణుడే బీజప్రదాత. ఈ విశ్వములోని భూతములకేమి విశ్వమునకే బీజప్రదాత భగవానుడు అనే విషయం మనకు తెలిసిన విషయమే.
ఏదైతే కారణోదక శయన విష్ణువు యొక్క గర్భం నుంచి ఆయన రోమకూపముల నుంచి వచ్చినటువంటి అనంతమైనటువంటి బ్రహ్మాండములు ఏవైతే ఉన్నాయో వాటిలోకి భగవానుడు గర్భోదక శయన విష్ణువుగా బీజరూపముగా ప్రవేశించిన తర్వాతే విశ్వ సృష్టి అంతా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకున్నాము. శ్రీమద్ భాగవతం మీరు అందరూ రెగ్యులర్గా అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలిసినటువంటి విషయం అనమాట. సో ఇక్కడ జంగమములు అంటే కదిలేటువంటివన్నీ కూడా జంగమములు, పక్షులు, జంతువులు, మనుషులు, ఇతర జీవులందరూ కూడా. స్థావరములు అంటే కదలనటువంటి వృక్ష జాతులు లాంటివి లేదా పర్వతములు లాంటివి అనమాట. సో దీని శిలాప్రపాద అంటారు ప్రతి జీవి కూడా భగవానుడు నిర్దేశించినటువంటి 84 లక్షల జీవరాశులలో దేనో ఒకదానికి సంబంధించినటువంటి వాడు. మనకు భూమి మీదే కనుక మనం చూసుకుంటే మనకందరికీ మోడర్న్ సైన్స్లో చెప్పిన దాని ప్రకారం భూమి మీద 1 వంతు భూమి 3 వంతుల నీరు ఉందని చెప్పుకుంటారు కదా. అదేవిధంగా ఈ 1 వంతు భూమి మీద ఉన్నటువంటి జీవరాశి 1 వంతు అయితే 3 వంతులు ఉన్నటువంటి నీళ్ళలో ఉన్నటువంటి జీవరాశి 3 వంతులుగా ఉంటుంది అనేటువంటిది కూడా మనకు ఆధునిక శాస్త్రం చెప్తుంది. సో అలా గనక చూసుకుంటే భౌతిక జగత్తులోనే మనం భూమి మీదే ఇన్ని అనంతమైనటువంటి జీవరాశులు చూస్తే ఇంకా సముద్రములలో ఉన్నటువంటి జీవరాశుల్ని మనం కొలవలేమన్నమాట. సో ఇవన్నీ కూడా భగవానుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులలో దేనికో దానికి సంబంధించినవి. వీటి అన్నిటికీ కూడా బీజ ప్రదాత శ్రీకృష్ణుడే. అంటే దేని నుంచి సమస్తం ఉద్భవిస్తుందో అదే పరబ్రహ్మం లేదా పరతత్వం అని వేదవాంగంలో చెప్పబడింది అనమాట. మన గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్రుడు అదే అంటాడు కదా, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడు ఆత్మభువనేశ్వరునే శరణంబు వేడదని అంటాడు గజేంద్రుడు పోతన గారి భాగవతంలో అనమాట. సో అట్లా సమస్తమునకు ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో అదే భగవానుడు పరబ్రహ్మము లేదా పరతత్వము లేదా కారణోదక శయన విష్ణువు మహావిష్ణువు అని మనం చెప్పుకుంటాం అనమాట. శ్రీకృష్ణుడే ఆ పరతత్వం మరియు పరబ్రహ్మమై ఉన్నాడు. బ్రహ్మము నిరాకారం అయితే పరబ్రహ్మము మాత్రము సాకారము. అంటే బ్రహ్మము ఏదైతే ఉన్నదో మనకి శ్రీమద్ భాగవతం చెప్తుంది, వదంతి తత్తత్వం ఇదత్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని చెప్తుంది శ్రీమద్ భాగవతం. అంటే ఈ యొక్క తత్వ జ్ఞానం ఏదైతే ఉందో అద్వయమైనటువంటి జ్ఞానం అంటే ద్వితీయము లేనటువంటిది ఒకే ఒక జ్ఞానం ఉన్నదండి. అది ఏంటంటే దాన్ని వదంతి తత్తత్వం ఇదత్తత్వం యజ్ఞానం అద్వయం, దానిని బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే 3 రకములుగా దాన్ని పేర్కొంటారు. వాటి యొక్క స్థితిని బట్టి అన్నమాట 3 రకములుగా ప్రస్తావించబడుతుంది. బ్రహ్మముగా, జీవాత్మలుగా, బ్రహ్మముగా, సృష్టిగా, బ్రహ్మముగా, జ్ఞానముగా అది ఇంతా కూడా విస్తరించి ఉంటుందన్నమాట. పరమాత్మగా ప్రతి జీవిలోనూ పరమాత్మగా భగవానుడు విస్తరించి ఉంటాడు. అదే బ్రహ్మముగా విస్తరించినటువంటి భగవానుడు, పరమాత్మగా విస్తరించినటువంటి భగవానుడు భగవానుడిగా తన లోకంలో తాను స్థితమై ఉన్నాడు. మరి ఇక్కడ ఆయన భౌతిక జగత్తులో అవతారం దాల్చినాడు కాబట్టి అక్కడ ఆయన ఉండేటువంటి ధామంలో లేడా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి ఎందెందు వెదకి చూసిన అందందే కలడు. కనుక శ్రీకృష్ణుడే సర్వమునకు కారణము. భగవద్గీతలో చెప్పినట్లు నిరాకార బ్రహ్మమైన పరబ్రహ్మమైన శ్రీకృష్ణునిలోనే ఉంటుంది. జగం ఎవ్వరి లోపల నుండి లీనమై ఆయనలోనే ఉంటుంది. వృక్షమునంతటిని పోషించిన విధంగా సర్వమునకు సనాతనమైన శ్రీకృష్ణుడు జగత్తులోని సమస్తాన్ని పోషిస్తున్నాడు. మత్త పరతరన్నాం యత్కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ అని భగవానుడు ఏదైతే చెప్పున్నాడో ఈ విశ్వములోని సృష్టి మొత్తమునకు కీలకము భగవానుడే. ఆయన మీదనే ఆధారపడి విశ్వమంతా ఉన్నది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు అనమాట. ఇదే విషయాన్ని కఠోపనిషత్తు కూడా నిర్ధారణ చేస్తుంటారు. శిలా ప్రభుపాద భాష్యంలో నిత్యో నిత్యానాం చేతనాశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామన్. నిత్యులైన వారిలో ప్రధానమైన వాడు అతడే, సమస్త జీవులలో దివ్యుడు అతడే, అతడొక్కడే సర్వులను పోషించువాడై ఉన్నాడనేటువంటి అద్భుత విషయాన్ని మన కఠోపనిషత్తు కూడా అక్కడ స్పష్టం చేస్తుంది. శిలాప్రపాద మరింత బుద్ధిమతామస్మి అని చెప్పిన దానికి నేనే బుద్ధిని అని చెప్తున్నాడు భగవానుడు. అంటే విచక్షణ
కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, విచక్షణను చేయగలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది బుద్ధిగా చెప్పబడుతుంది మన భౌతిక జగత్తులో అన్నమాట. సో వాస్తవానికి బుద్ధిని ఉపయోగించకుండా ఎవ్వరూ కూడా ఏ పని కూడా చేయలేరు. రాయాలంటే ఇలా రాయాలని, పలకాలంటే ఇలా పలకాలని, అక్షరములు చదవటం కానీ, రాయటం కానీ, పలకటం కానీ, వ్యక్తిని చూడటం కానీ, వ్యక్తితో సంభాషించటం కానీ, ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క క్షణంలో కూడా అనునిత్యము మనము ఈ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ విచక్షణ జ్ఞానము మానవునికి ఉన్నంత ఉత్తమముగా మరొక జీవరాశికి లేదు. అటువంటి ఉత్తమమైన జ్ఞానము నేనే అనేటువంటి విషయాన్ని భగవాన్ చెప్తున్నాడు. అటువంటి బుద్ధికి సైతం కారణం నేనే అనే విషయాన్ని భగవాన్ చెప్తున్నాడు. ఎందుకంటే జీవుడు బుద్ధిమంతుడు కాకపోతే దేవదేవుణ్ణి ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేరు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి అంటాడు భగవానుడు. ఆ బుద్ధి ఎప్పుడు ఇస్తాడు? సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. భగవానుణ్ణి ప్రేమతో సేవించాలా, భజించాలా, కీర్తించాలా, శ్రవణ కీర్తన స్మరణం చేయాలా. అప్పుడు మాత్రమే మనకు సరైనటువంటి బుద్ధి లభిస్తుంది. దదామి బుద్ధి యోగంతో. మా బుద్ధి సరైనటువంటి బుద్ధి అప్పుడు లభిస్తుంది. ఏది సరైనటువంటి బుద్ధి? ఏది భగవద్ విషయముల వైపు మనల్ని నడిపింపచేస్తుందో, ఏది భగవత్ సంబంధ జ్ఞానాన్ని మనలో పెంపొందింపజేస్తుందో, ఏది చేసినా యత్ కరోషి దస్నాసి యత్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమని భగవానునికి అర్పించే విధముగా మనకి దారి చూపిస్తుందో అది వాస్తవమైనటువంటి బుద్ధి. అటువంటి బుద్ధి భగవన్ నుంచి కావాలంటే మనం భగవంతుని మండా శరణాగతి చేయాలన్నమాట. సో చెప్తూ శిలా ప్రభుపాద భగవద్గీత 10వ అధ్యాయంలోని 8వ శ్లోకంతో ప్రస్తావిస్తున్నారు. ఏదైతే అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. మరలా అక్కడ కూడా చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు బుద్ధిమంతులుగా చెప్పబడతారు. ఇక్కడ బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనము. సర్వమునకు బీజమును నేనే అని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు, నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తుములకు కారణభూతులను, సర్వము నా నుండే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా తెలిసినటువంటి బుద్ధిమంతుడు గజేంద్రుడు. కాబట్టే ఆయన ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపనలుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడని ఆయనకు స్తుతించగలిగాడు, కీర్తించగలిగాడు, అర్థించగలిగాడు. ఆర్తితో ఆయన యొక్క స్వామి కిందకు దిగి రావటం కోసం అనమాట. అటువంటి భక్తి యందు నిమగ్నులైన నన్ను హృదయపూర్వకముగా అర్థిస్తురు ఎవరు? ఈ జ్ఞానము తెలిసినటువంటి బుద్ధిమంతులు. అందుకని గజేంద్రుడికి కూడా అన్ని సంవత్సరముల యాతన చేసినా కూడా చివరికి ఆ జ్ఞానము మళ్ళా గుర్తు రావడానికి కూడా సమయం పట్టింది. ఆయన పాపకర్మ ఫలం మొత్తము క్షయమైతే కానీ అది గుర్తొచ్చేటువంటి పరిస్థితి లేదనమాట. మనకు కూడా భగవత్ సంబంధమైన విషయ జ్ఞానమును వినేటువంటి అవకాశం వచ్చింది, దాన్ని అనుసరించే అవకాశం వచ్చింది అంటే అది సులభమైనటువంటి విషయం కాదండి. పూర్వజన్మ సుకృతి ఉండటం వల్ల మాత్రమే మనము ఇటువంటి భగవత్ సంబంధమైనటువంటి సాధు సాంగత్యము, భగవత్ సంబంధమైన శాస్త్ర సాంగత్యము, భగవత్ సంబంధమైన సత్సాంగత్యమునకు దగ్గరకు వస్తాము, నిలబడతాము, అనుసరిస్తాము, ముందుకు వెళతాము. అది లేకపోతే ఇది సాధ్యపడదు అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. హరే కృష్ణ. మత చదువు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. శ్రీ ప్రభుపాద్ కీ జై. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగ రహితమైన బలమును మరియు ధర్మ నియమములకు విరుద్ధము కానటువంటి సంభోగమును నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ. హరి హరి దుబాయ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదండి ప్రభు. బలం బాలవతం చాహం కామరాగా వివర్జితం ధర్మ విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ.
హరే కృష్ణ ప్రభుజీ. మీనింగ్ చదవండి ప్రభు. ఓ భర్త మీకు వంశస్థుడు. నేను బలవంతులలో కామరాగం లేనట్టి బలమును, ఓ భరతులలో ప్రధానుడ అర్జునుడ ధర్మ విరుద్ధం కానట్టి మైథున భోగము నేనే. హరే ఇది నాగమణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరత వంశశ్రేష్ఠుడా, బలవంతుల్లోని కామరాగ రహితమైన బలమును మరియు ధర్మ నియమములకు విరుద్ధము కానటువంటి సంభోగమును నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కామరాగరహితమైనటువంటి బలమట అది చెప్తున్నారు ఇక్కడ భగవానుడు అనమాట. అంటే ఒక వ్యక్తికి బలము ఉండవచ్చు, ఎటువంటి బలమైనా కావచ్చు అది. అయితే ఆ బలమును అతను ఉపయోగించేటప్పుడు అది కామరాగరహితమై ఉండాలా. అంటే కోరికలు కానీ లేక అక్షంతమైనటువంటి అభిమానము కానీ లేనటువంటి స్థితిలో ఉండాలన్నమాట ఆ వ్యక్తికి అనమాట. సో అది లేకుండా గనక ఆ బలాన్ని కనుక దుర్వినియోగం చేస్తే ఇది ధర్మ నియమములకు విరుద్ధము అనే విషయం మనకు తెలుసు. శ్రీమద్భాగవతం మొదట్లో ఎప్పుడైతే కలిపురుషుడు వచ్చి క్షత్రియుడు వేషములో ఉండి ఆ వృషభమును గోవును హింసించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో పరీక్షిత్ మహారాజు ఆయనని సంహరించడానికి వెనకాడేటప్పుడు ఆయన ప్రాధాయపడినటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అదే సందర్భములో ధర్మ నియమము కానటువంటి సంభోగమును నేనే అయి ఉన్నాను అని చెప్తున్నాడు ఇక్కడ అనమాట. సో మైథున సుఖమును కోరుకునే వారు ఆశించేటువంటిది ఏదైతే ఉన్నదో, సంభోగమును ఆశించేటువంటి వాళ్ళు, అది కేవలము ధర్మబద్ధమైనది మాత్రమే ఉండాలన్నమాట. అదే విషయాన్ని శిలా ప్రభుపాద వారు కూడా చెప్తున్నారు భాష్యంలో. బలవంతుడైన వాని బలము ఎల్లప్పుడూ బలహీనులను రక్షించుటకే వినియోగపడాలి కానీ వారి స్వార్థం కోసం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జంతు వధ చేస్తున్నటువంటివి మానవుడి కన్నా బలహీనమైనటువంటివి కాబట్టి వాటిని హింసించేటువంటి ప్రక్రియ మానవుడు చేయగలుగుతున్నాడు. అంతేకాదు ప్రకృతి కన్నా కూడా భగవానుడు మానవుడికి ఇచ్చినటువంటి కొంచెం బుద్ధి పరిణతి ఏదైతే ఉందో దాన్ని మానవుడు వాటిని సంరక్షించటం కోసం కాక, అంటే ప్రకృతిని కాపాడటం కోసం కాకుండా ప్రకృతిని తన స్వార్థం కోసం వినియోగించుకునేటువంటి ప్రక్రియలో నెలకొని ఉన్నాడు. మనందరికీ తెలిసిన విషయమే అనమాట. సో అది స్వలాభం కోసం ఉపయోగపడకుండా ఉండాలి ఆ బలవంతులకు ఉండేటువంటిది. అదేవిధంగా ధర్మానుసారమైన మైథున సుఖం కేవలం సంతాన ప్రాప్తికే కానీ అన్యమునకు కాదు అనే విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలన్నమాట. అంటే సత్సంతానమును పొందటం కోసము, భగవద్భక్తులను మనము పెంపొందించటం కోసము మైథున సుఖాన్ని వినియోగించుకోవాలి తప్ప కేవలము కామముతో కూడినటువంటి దానిని ప్రోత్సహించరాదు అనే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారు. ప్రత్యేకించి సంతానాన్ని పొందాలనేటువంటి లక్ష్యముతో మాత్రమే మైథున సుఖానికి మనం అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలా. సంతానం కృష్ణ భక్తి భావన యుతునులుగా చేయటం అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క విశేషమైనటువంటి బాధ్యత. శిలా ప్రభుపాద చాలా స్పష్టంగా చెప్తారు, తల్లిదండ్రుల బాధ్యత అంత సులభమైనటువంటిది కాదు. సంతానం పొందటం అనేటువంటి సులభమైన విషయం కాదు. కేవలం సంతానాన్ని మైథున సుఖం ద్వారా పొందితే లాభం లేదు. వారిని ఉత్తమమైనటువంటి భక్తులుగా తీర్చిదిద్దవలసినటువంటి అవకాశంని, పరిస్థితిని వాళ్ళు సమకూర్చాలన్నమాట. అదే ఎందుకని మనకి తెలుగులో కూడా ఒక సామెత ఉంది, అది వాళ్ళు అలా చేయాలంటే ముందు మనం ఆచరించాలా, మనము తెలుసుకోవాలి, ఆచరించాలా. ప్రత్యేకించి అంటే ఒక 2 తరములుగా ఏంటంటే నాలాంటి వాడు, నా తరం కానీ అంతకు ముందు ఉన్నటువంటి తరం కానీ, ఇంట్లో పెద్దలు ఏదన్నా చెప్తే ఆచరించటమే కానీ దాన్ని ఎందుకు అని ప్రశ్నించేటువంటి అలవాటు లేదు, చేయటానికి అంత అడగటానికి ధైర్యం కూడా లేదు. కానీ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పిల్లలు అలా కాదు. మనం ఏది చేయమని చెప్పినా, మన ధర్మ సంబంధమైన విషయములు ఏమని చెప్పినా, దురదృష్టవశాత్తు ఈ భౌతిక జగత్తులో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కాలంలో ఈ సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వల్ల వారి మనసులు ప్రభావితమయ్యి ప్రతిదాన్ని కూడా మూర్ఘముగా ప్రశ్నించే స్థితికి కూడా కొందరు చేరుకున్నారు. సో అటువంటివి ప్రశ్నించినప్పుడు వాళ్ళకి మనము మూర్ఘముగా సమాధానం ఇచ్చే కన్నా మనము కూడా ఎంతో జాగ్రత్తగా శాస్త్రం ఆధారముగా సమాధానం ఇవ్వగలిగితే
అప్పుడు మనము కూడా వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపించిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకని ముందు మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలా, మనము జ్ఞాన సముపార్జన చేయాలా, మనకు తెలిసినంత వరకు చెప్పాలా. వాటిని ఉదాహరణలతోనూ లేదు, శాస్త్ర ప్రామాణికంగానూ చెప్తే ఎవరైనా వింటారు, అందులో అనుమానం లేదనమాట. అది చెప్పాలంటే ముందు మనకు తెలిసి ఉండాలా, మనకు తెలియాలంటే ముందు మనము కూడా కష్టపడి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. మనకి తెలుగులో ఒక సామెత ఉందన్నమాట, ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అనేటువంటి సామెత ఉన్నది. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండి సత్సాంప్రదాయమును సత్సంగమును వాళ్ళు కనుక కొనసాగిస్తుంటే పిల్లలు కూడా కొద్దిలో గొప్ప దానిలోనే ప్రవేశించి దానిలోనే ఉన్నతమైన స్థితికి పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. వీళ్ళు ప్రవర్తించకుండా వాళ్ళని చెప్తే మటుకు ఉపయోగం ఉండదు. దుబాయ్లో కూడా చూస్తూ ఉంటాం చాలామందిని అనమాట. భగవద్గీత క్లాసులు అంటే పిల్లలకి చెప్తారా అని అడుగుతారు. అంటే మీరేం చేస్తారు పెద్దలు అంటే, మాకు ఇప్పుడు ఉంది కండి, ఇంకా మాకు అవసరం లేదు, మా పిల్లలు తెలుసుకుంటే చాలు. నువ్వు ముందు నేర్చుకోవా, పిల్లలు తెలుసుకునే దానికన్నా ముందు నువ్వు తెలిస్తే నువ్వు పిల్లలకి చెప్పగలవు. నీకు పిల్లలకి మాత్రం మంచి దారి కావాలి, నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు బతకాలా, ఇది ఎలా సాధ్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనము తరచుగా అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. సో అది తెలుసుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామశాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామశాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ప్రభుపాదికి జై. సత్వగుణమునకు గాని రజోగుణమునకు గాని లేదా తమోగుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నీను నాశక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలుసుకునుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై ఉన్నాను. ప్రకృతి త్రిగుణములు నా యందు ఉన్నను, నేను వాటికి లోబడి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సరోజన మాతాజీ. సరోజన హరే హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండోత్సవం. దండత్ మాతాజీ చదివిన మాతాజీ. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తత్వి తన్విద్ధి నత్వం తేషు తే మయి. సత్వగుణములను గాని రజోగుణములను గాని లేదా తమోగుణములకు గాని సంబంధించిన జీవుల భావములన్నీను నా శక్తి అందే ఉద్భవించుతున్నవి, శక్తి నుండే ఉద్భవించుతున్నవి. ఉద్భవించుతున్నవని నీవు తెలుసుకొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై ఉన్నాను. ప్రకృతి త్రిగుణములు నా యందున్నను, నేను వాటికి లోబడి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేనే పిలవాల పేరు. చదవని వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఇప్పుడు దాకా చదవని వాళ్ళకి. సో నేను పిలవాల పేరు, ఎవరైనా హ్యాండ్స్ రైజ్ చేస్తారా? 1 2 3. ఓకే, నేను అడుగుతాను దాన్ని. నేనే పిలుస్తాను పేర్లు. ఎంతమంది వింటున్నారో చూద్దాం. చంద్ర ప్రభువా మాతాజీ? చంద్ర అనే పేరుతో లాగిన్ అయినారు. చదువుతారా ప్రభు మాతాజీ? ఎవరైతే వాళ్ళు శ్లోకం చదువుతారా? హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. చంద్ర పేరు వేరే వాళ్ళు వచ్చారు. చదవచ్చా ప్రభుజీ? మీరెవరు మాతాజీ? సరోజ మాతాజీ? రోజా. చదవండి మాతాజీ ప్లీజ్. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సత్వగుణమునకు గాని రజోగుణమునకు గాని లేదా తమోగుణమునకు గాని సంబంధించిన జీవుల భావాలన్నీయును నా శక్తి నుండే ఉద్భవించినవి నీవు తెలుసుకొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై ఉన్నాను. ప్రకృతి త్రిగుణములు నా యందున్నను, నేను వాటికి లోబడి ఉండను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో భగవానుడు
త్రిగుణ సంబంధమైన విషయ జ్ఞానాన్ని మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ శ్లోకం నుంచి అనమాట. సత్వగుణమున కానీ రజోగుణమున కానీ లేదా తమోగుణమునకు కానీ సంబంధించిన జీవుల భావములన్నీ కూడా ఎవరి అయితే ఈ గుణములలో ఉన్నారో, ఎవరినైతే ఈ గుణములు నడిపిస్తున్నాయో వారి యొక్క ఆలోచనలు కానీ వారి కర్మలు కానీ ఇవన్నీ కూడా నా శక్తి ప్రభావమే అనే విషయాన్ని తెలుసుకో అని చెప్తున్నారు అనమాట. ఎందుకని త్రిగుణములు కూడా భగవంతుని చేత సృష్టించబడినటువంటివి. ఆ త్రిగుణములు భగవత్ సృష్టి అయినటువంటి త్రిగుణములు మనం ఎవరివైతే ఉన్నాయో మన మీద మన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎలా? మన భావములకు అనుగుణంగా. మరి మన భావములు ఎలా మారుతూ ఉంటాయంటే మన సంపర్కమును అనుసరించి మన భావములు మారుతూ ఉంటాయన్నమాట. ఒక విధంగా నేనే సర్వమైనను స్వతంత్రుడనై ఉన్నాను అంటే ఇవి మొత్తము నాతో కూడి ఉన్నటువంటివే, నా చేత ప్రేరేపించబడినటువంటివే అయినప్పటికీ కూడా వీటికి అతీతుడినై నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని అనమాట. శిలా ప్రభుపాదుల వారు చక్కటి పెయింటింగ్ ఎంచారు. మీరు స్క్రీన్ మీద చూస్తే ఇద్దరు వ్యక్తులు పనులు చేస్తూ ఉన్నారు. పనులు చేస్తూ వాళ్ళిద్దరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఆ సంభాషించుకున్నటువంటి వ్యక్తుల కర్మలను నియంత్రిస్తున్నది ఎవరు? సత్వగుణము, రజోగుణము, తమోగుణం అన్నమాట. వీరు సత్వ రజో తమో గుణములు త్రిగుణములు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలను కర్మలను నియంత్రిస్తున్నాయి. బొమ్మలాడిస్తున్నట్టుగా ఆడిస్తున్న తోలు బొమ్మలాట అంటారు పాత రోజుల్లో అనమాట. పప్పెట్ షో అంటుంటారు ఇంగ్లీష్లో తెలిసిన వాళ్ళకనమాట. ఆ పప్పెట్ షో లాగా పప్పెట్స్ లాగా చేసి మనల్ని ఆడిస్తూ ఉంటాయి. ఏవి? త్రిగుణములు. మన సత్వగుణము, రజోగుణము, తమో గుణము మూడు కూడా మన యొక్క ఆలోచనలను కర్మలను వీటినన్నిటి కూడా ప్రభావితం చేస్తుంటాయన్నమాట. అయితే భగవానుడు మటుకు వీటికన్నిటికీ కూడా గుణాతీతుడు. జగత్తులోని సమస్త కర్మలు ప్రకృతి యొక్క త్రిగుణముల చేతనే నిర్వహించబడుతున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మూడు గుణాలు ఏవైతే భగవంతుని యొక్క ప్రకృతిలో భగవంత్ సృష్టి అయినటువంటి ప్రకృతిలో అంతర్భాగమై ఉన్నాయో, కానీ భగవానుడు మాటకు వీటికి అతీతుడైనటువంటి వాడు. ఏ విధంగా అంటే రాజ్యాంగాన్ని రాజు, శిలా ప్రభుపాదులు చెప్తున్నారు భాష్యంలో, రాజ్యాంగాన్ని రాజు ఆయన నిర్వచిస్తాడు, దాన్ని నిర్దేశిస్తాడు. కానీ రాజు ఆ రాజ్యాంగానికి అతీతమైనటువంటి స్థితిలో ఉంటాడు. అదేవిధంగా భగవత్ నిర్ణయమైనటువంటి ఈ సృష్టి, భగవత్ సంకల్పము చే జరిగిన ఈ సృష్టి మొత్తము భగవంతుని యొక్క శక్తి ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. కానీ భగవానుడు దీనికి అతీతుడు అనే విషయం స్పష్టమవుతుంది అనమాట. ఆ గుణములన్నీ కూడా ఆయన నుంచి వస్తున్నప్పటికీ, శక్తి రూపాంతరములైనప్పటికీ కూడా అవి వాటి మీద ప్రభావం చూపలేవు. ఇది భగవానుని లేదా దేవదేవుని యొక్క ప్రత్యేక లక్షణం అనే విషయాన్ని శిలా ప్రభుపాదులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో అది చెప్పుకుంటూ తర్వాత శ్లోకాలకు వెళ్దాం. త్రిభిర్గుణమయై భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. త్రిభిర్గుణమయై భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. హరే కృష్ణ. మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. త్రిభుర్గుణమహై భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ప్రభుపాద్కి జై. సమస్త విశ్వము సత్వ రజో తమో గుణములనడి త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను తెలియజాలకున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. చదువుతా. త్రిభి గృణమయై భావైరేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సమస్త విశ్వము సత్యము రజో తమో గుణముల నేడి త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను తెలియజాలకున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చంద్ర. హరే కృష్ణ. చంద్ర అని లాగిన్ అయినారు ఎవరో, మీరు చదవగలరా లేరా? ఏదైనా మెసేజ్ పెట్టినా పర్లేదు.
ఓకే, జస్ట్ లాగిన్ అయ్యి వెళ్ళిపోయినారో తెలియదు. ఓకే, కృష్ణకుమారి మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ పడకంటి చదవగలరా? హరే కృష్ణ. ఎస్, లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ 108 చదవగలరా మాతాజీ? హరే కృష్ణ. సో వీళ్ళందరూ ఓకే. నాగచంద్రిక మాతాజీ చదవగలరా? హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు దండవత్. చదవండి. శ్లోకం చదవమంటారా ప్రభుజీ? శ్లోకము మీనింగ్ రెండు చదవండి మాతాజీ. త్రిభుర్గుణమయై భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సమస్త విశ్వము తత్వరజో తమో గుణములనిడి త్రిగుణములచే భ్రాంతికి గురై గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను తెలియజాలకున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా లాస్ట్ వన్? ఓకే ఓకే. సమస్త విశ్వము కూడా, ఈ భౌతిక జగత్ అంతా కూడా ఈ 3 గుణముల చేతనే, సత్వరజో తమో గుణం అనేటువంటి వీటి భ్రాంతికి గురి అయి గుణములకు పరుడును మరియు అవ్యయుడు అగునటువంటి నన్ను తెలియజాలకున్నది. చాలా స్పష్టంగా భగవానుడు చెప్తున్నమాట. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని అర్థము చేసుకోలేరో వాళ్ళు భ్రాంతిలో ఉన్నారు. ఏ భ్రాంతిలో ఉన్నారు? త్రిగుణముల భ్రాంతిలో ఉన్నారు. త్రిగుణముల భ్రాంతిలో ఉన్నంత కాలము వారికి శ్రీకృష్ణ భగవానుడు అర్థం కాడు, ఆయన ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్తున్నారు అనమాట. సో త్రిగుణములు ఏవైతే ఉన్నాయో ఇవి మోహానికి మూలమైనటువంటివి. సమస్త ప్రపంచము కూడా ఈ త్రిగుణాల మోహానికి లోబడి ఉంటుంది. అందుకని త్రిగుణాలకు లోబడినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రకృతికి పరమైనటువంటి వాడు, ప్రకృతికి బాహ్యమైనటువంటి వాడు, ప్రకృతి ఆధీనంలో లేనటువంటి వాడైనటువంటి భగవానుడు వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాడనమాట. ఎందుకంటే భౌతిక ప్రకృతి ప్రభావంలోని ప్రతి జీవి కూడా ఒక ప్రత్యేకమైన దేహము, దానికి సంబంధించిన కర్మలు కలిగి ఆ గుణ ప్రభావముగా ఆ కర్మలు గుణకర్మ ప్రభావముగా కర్మాచరణలో ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన విషయమే. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవానుడు చెప్పినట్టు అనమాట. ఆ గుణములను అనుసరించి వాళ్ళు చేసేటువంటి కర్మల్లో నిలిచిన మానవులు 4 రకములుగా ఉండవచ్చు. ఒకరు బ్రాహ్మణ సత్వగుణములో సంపూర్ణంగా నిలిచినటువంటి వాళ్ళు, వాళ్ళకు భక్తి ఉండవచ్చు. కానీ ఎటువంటి భక్తి అనేటువంటిది అనమాట, అది మరలా క్వశ్చన్ మార్క్ అవుతుందన్నమాట. అదేవిధంగా రజోగుణములో ఉన్నటువంటి సంపూర్ణంగా ఉన్నటువంటి క్షత్రియులు కావచ్చు, లేదా రజోతమో గుణములో ఉన్నటువంటి వైశ్యులు కావచ్చు, లేదా తమో గుణములో ఉన్నటువంటి శూద్రులు కావచ్చు. అంటే మనం మరొకసారి మర్చిపోకూడదు, మీరు ఎప్పుడు కూడా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. ఒక వ్యక్తి యొక్క వర్ణము, చాతుర్వర్ణములలో 4 వర్ణములలో ఒక వ్యక్తి యొక్క వర్ణము దేని మీద నిర్ణయించబడుతుంది? ఆ వ్యక్తి యొక్క గుణమును బట్టి, కర్మని బట్టి, కానీ జన్మని బట్టి కాదు. మనము భౌతిక ప్రపంచంలో చూసేటువంటి ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటివి ఇవి కులములు మాత్రమే, సామాజికమైనటువంటి పరిధులు మాత్రమే అనమాట. దీనికి శాస్త్రములలో చెప్పిన దానికి కూడా చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. కులం అనేటువంటి పదానికి సంస్కృతంలో వంశం అనేటువంటి పేరు అనమాట. ఈ రెండింటినీ మనం జాయిన్ చేసి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎప్పుడు కూడా. అదేవిధంగా అదే సందర్భంగా శూద్రుల కన్నా కూడా అధములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జంతువులు లేక పశుప్రాయ జీవనులు. అంటే కనీసంలో కనీసం ఏ వర్ణములో ఏ గుణము కలిగినప్పటికీ కూడా, ఏ గుణ ప్రభావం ఉన్నప్పటికీ కూడా వారితో కొద్దో గొప్ప భక్తి ఉంటుంది కాబట్టి వారిని జంతువుల నుంచి వాళ్ళని దూరం చేస్తుంది. కానీ కేవలము తమో గుణములోనే ఉండి భక్తి ఏమాత్రము లేనటువంటి శుద్ధుల కన్నా కూడా అధములైనటువంటి వాళ్ళు జంతువులు లేక పశుప్రాయ జీవనులు. వాళ్ళకి స్పష్టంగా 4 పనులు, ఆహార, నిద్ర, భయ, మైథునాలకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళు అనమాట. భక్తి అనేటువంటి భావం వాళ్ళలో ఉండదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నమాట. వీళ్ళు జంతువుల కన్నా కూడా అధములు, జంతువుల
అధములైనటువంటి జంతుజాతికి సంబంధించిన వాళ్ళుగా మనం పరిగణించవలసి వస్తుంది. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భౌతిక ఉపాధులు ఏవైతే ఉన్నాయో, అది వర్ణం ఏదైనా కావచ్చు, గుణం ఏదైనా కావచ్చు, ధర్మం ఏదైనా కావచ్చు, కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అంతే కదా, జడభరతుడు మొదటి జన్మలో క్షత్రియుడిగా జన్మించాడు, తదుపరి జన్మలో జంతువు అయినటువంటి జింకగా జన్మించాడు, తదుపరి జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించాడు. సో అందుకని ఎవరు ఏ యొక్క వర్ణములోనో లేక ఏ యొక్క కర్మాచరణను వాళ్ళ పూర్వజన్మ సుకృతమును బట్టి నిర్ణయించబడుతుంది, కానీ వారి యొక్క ప్రస్తుత కర్మ యొక్క జన్మ మీద ఆధారపడి కాదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. ఈ జీవితం తాత్కాలికమైన, తదుపరి ఈ జన్మ లభిస్తుందో లేదో మనకు తెలియదు. ప్రస్తుతం మనము ఒక ప్రధానమంత్రి కొడుకో లేకపోతే ఒక ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైనటువంటి కుమార్తె కావచ్చు, కానీ మరుసటి జన్మ ఇదే వస్తుందా తెలియదు. అదే విషయం మాయవశంలో దేహభావనకు లోబడినటువంటి మనల్ని భారతీయులమనో లేకపోతే వేరే దేశస్థులమనో లేదా బ్రాహ్మణులమనో లేదా హిందువులమనో లేకపోతే ఇంకో రకంగా మనం భావిస్తూ ఉంటాము. కానీ ఇది మరుజన్మకు ఉంటుందన్నటువంటి గ్యారంటీ లేదు. మరుజన్మలో ఏదైనా కావచ్చు, జంతువు కావచ్చు, క్రిమి కీటకములుగా కూడా పుట్టేటువంటి అవకాశం ఉంది. అందుకని కృష్ణ భక్తి రసభావన అనేటువంటి అంశం ఏదైతే ఉందో, భగవంతుని గురించిన జ్ఞానం ఏదైతే ఉందో, భగవంతుని అనుసరించేటువంటి సాధన ప్రక్రియ ఏదైతే ఉందో, ఇది మాత్రమే మనల్ని త్రిగుణముల నుంచి మనల్ని బయటపడేయగలదనమాట. ఎందుకంటే త్రిగుణాలకు బందీ అయిన వారు శ్రీకృష్ణ భగవానుని ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు. వాళ్ళని ఎంత బతిమాలు చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదనమాట. మానవులు, దేవతలు, జంతువులు మొదలైన జీవులందరూ కూడా ప్రకృతి ప్రభావం వలన ఆ గుణాతీర్థుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని మర్చిపోతారు. ఒక మాయా మోహములో ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా కుపస్థం అండుకాలంటుంటాం మనం, బావిలో కప్పలాగా. ఆ బావిలో ఉన్న విషయములు తప్ప బావికి బయట ఉన్నటువంటి విషయములు వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు, చెప్పినా వినలేరు. జ్ఞానులైనటువంటి ఆచార్యులైనటువంటి మహానుభావులైనటువంటి శిలా ప్రభుపాదులు వంటి వారు ఆచార్యులు ఏదైనా విషయ జ్ఞానాన్ని మనకు తెలియచెప్తే దాన్ని తలకెక్కించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళకు ఉండదండి. ఈ స్థితిలో రజోతమో గుణాల్లోని వారే కాక సత్వగుణంలో వారు కూడా పరతత్వం యొక్క నిరాకార బ్రహ్మభావం దాటికి ముందుకు పోలేరు. రెండిటికే కాదండి, సత్వగుణములో ఉన్నటువంటి వారు కూడా ఆ స్థితిని పొందలేరు. ఎందుకంటే సత్వగుణములో అత్యధికంగా మహాకు వెళ్ళగలిగితే బ్రహ్మలోకమునే, కానీ ఆ తదుపరి విశుద్ధ సత్వగుణములో చెందితే మాత్రమే విరజా నదిని దాటగలరు అనే విషయం మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచములకు రెండిటికి మధ్యలో ఉన్నటువంటిది, ఈ రెండింటిని డివైడ్ చేస్తున్నటువంటి విరజా నది. విరజ అనేటువంటి దానికంటే విశుద్ధ విరజ, ఎటువంటి మాలిన్యము లేనటువంటిది, విశుద్ధ సతోగుణముతో కూడినటువంటి దానికి అనేక రకమైనటువంటి అర్థాలు ఉన్నాయి విరజ అనేటువంటి పదానికి అనమాట. విశుద్ధ సతోగుణములు నెలకొంటేనే మాత్రమే ఆ విరజా నదిని దాటి మనము ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించలేమన్నమాట. విరజ అనేటువంటి దాని ఉంటే విరజత్వమును కలిగిన వారు కాబట్టి వాళ్ళని వ్రజవాసులు అంటారు. విరజ అనే పదంలోంచి వచ్చిన మరొక అర్థం వ్రజవాసులు. వ్రజ అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో దానికి రెండు అర్థాలు ఉన్నాయంటే, గోవులు ఏవైతే ఉన్నాయో, గో సంపద ఎక్కడైతే విస్తృతంగా నెలకొని ఉంటుందో ఆ గో సంపదలో నెలకొన్న వాళ్ళని వ్రజవాసులు అంటారు. అదే సందర్భంలో విశుద్ధ సత్వ గుణములో నెలకొన్నటువంటి వాళ్ళని వ్రజవాసులు అంటారు. విశుద్ధ సత్వ గుణములో ఉన్నవారే భగవంతుని గోలోక బృందావనంలో ఉంటారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు వ్రజవాసులే. భౌతిక జగత్తులో వచ్చి ఉన్నా కూడా వాళ్ళు వ్రజవాసులే. సో అందుకని ఆ విశుద్ధ సత్వగుణ స్థాయి మాత్రమే మనల్ని భగవంతుని దగ్గరికి చేర్చగలదు, కానీ కేవలం సత్వగుణమును మాత్రమే పరిమితి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటాము. మనం విషయం తెలుసుకోవాలన్నమాట. సో భగవానుడు అనేటువంటి వాడికి ఐశ్వర్యస్య సమగ్రశ్చ వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యస్యైవ షణ్ణాం భగవాన్. 6 రకములైనటువంటి విశేష లక్షణములు సమగ్రముగా ఉన్నటువంటి వాడు భగవానుడు అనే విషయం విష్ణు పురాణంలో మనకు, అదేవిధంగా శిలా ప్రభుపాదుల వారి భాష్యములలో అనేక సందర్భములలో ప్రస్తావించబడింది. ఈ శ్లోకం యొక్క భాష్యంలో కూడా శిలా ప్రభుపాద దాన్ని ప్రస్తావించారు. సౌందర్యము, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, యశస్సు, వైరాగ్యము సమగ్రముగా ఉన్న శ్రీకృష్ణ భగవానుని
దివ్య రూపానికి కూడా వాళ్ళు భ్రాంతి చెందుతారు. సత్వగుణములో ఉండవచ్చు, కానీ భ్రాంతికి లోనేటువంటి అవకాశం ఉందన్నమాట. శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోవటానికి సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. ఇంకా రజోతమో గుణంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పే పని ఏమి లేదన్నమాట. ఆ విధంగా కృష్ణ భక్తి రసభావనలో నిలిచిన వారు మాత్రమే ఎవరైతే భగవంతుని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానమును పొందగలరో, గుణాతీతుడైనటువంటి భగవాను ఎప్పుడు తెలుసుకోగలరు? ఈ గుణముల నుంచి బయటపడాలనేటువంటి సంకల్పము, ప్రయత్నము, సాధన, భగవన్నామ స్మరణ, నవవిధ భక్తి మార్గముల అనుసరణ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుని త్రిగుణాతీతుడైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆయనని అర్థం చేసుకొని మనసులో నిలుపుకోగలరు. అటువంటి వాళ్ళు మాత్రమే కృష్ణ భక్తి రసభావంలో నిలిచినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు మాత్రమే ముక్త పురుషులు కాగలరనే విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో మనకి స్పష్టం చేస్తున్నారు అన్నమాట. ఇదే విషయాన్ని భగవానుడు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎలా మరి ఈ త్రిగుణములు ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో గత 3-4 శ్లోకములలో భగవానుడు త్రిగుణముల ప్రభావము, నా నుంచి వచ్చిన త్రిగుణముల మోహానికి అందరూ లోనవుతూ ఉంటారు అని చెప్తూ వచ్చి ఈ శ్లోకంలో 7వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో ఆ త్రిగుణములను ఎలా అధిగమించవచ్చు, త్రిగుణ ప్రభావాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు, ఈ సంసార సాగరములో కొట్టుకుపోతున్నటువంటి మనము ఏ విధంగా ఈ యొక్క భయంకరమైనటువంటి సంసార సముద్రంలోంచి ఎలా బయటపడవచ్చు, ఎలా భగవంతుని చేరవచ్చు అనే విషయానికి భగవానుడే ఇక్కడ ఉపాయాన్ని అందిస్తున్నాడు అనమాట. అందుకే భగవానుడినే ఉపాయము, ఉపేయం అని కూడా చెప్తుంటారు. అంటే మనం పొందగలిగినటువంటిది ఉపేయం అయితే, పొందడానికి మనకి దారి చూపేటువంటిది ఉపాయం అవుతుందన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకి స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరే కృష్ణ. మత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. శ్రీల ప్రభుపాదికి జై. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసఖ్యము కానిది, కానీ నన్ను శరణజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ చైతన్య. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట సత్యము కానిది, కానీ నన్ను శరణు జోచిన వారు దీనిని సులభంగా దాటగలుగుదురు. హరి బోల్, హరి బోల్. దండవత్ ప్రణాం ప్రభు. దుబాయ్లో పుట్టి పెరుగుతున్నా కూడా తెలుగు చదవగలిగామంటే మొట్టమొదట నీకు దండ ప్రణామములు, తర్వాత మీ తల్లిదండ్రులు ఇద్దరికి దండవత్ ప్రణాం ప్రభు. గ్రేట్, రియల్లీ గ్రేట్. హరి బోల్, బిగ్ హరి బోల్. ఓకే. హరే కృష్ణ. నరసింహరెడ్డి ప్రభు చదువుతారా శ్లోకం మీద? హరే కృష్ణ ప్రభు గారు. హరే కృష్ణ ప్రభు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణుదొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో భగవానుడు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటిది. హరే కృష్ణ. మంగూరావు మతజీ, రేఖ మతజీ, జగన్ ప్రభు మీరు చదువుతారు? హరే కృష్ణ. హరే కృష్ణ మతజీ. దామోదరి వైష్ణవి. ఓకే 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 సార్. ఓకే ఓకే. జగన్ ప్రభు ఉన్నాను.
ఎస్ వైష్ణవ్ ప్లీజ్. दैवीहेषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। ధన్యవాదాలు, థ్యాంక్ యూ మాతాజీ. సో హరే కృష్ణ. సో త్రిగుణాత్మకమైన ఈ దైవీ మాయ చాలా స్పష్టంగా చెప్పాడన్నమాట భగవానుడు. ఈ యొక్క మాయ ఏదైతే ఉన్నదో దైవీ మాయ, దివ్యమైనటువంటి భగవంతుని నుంచి వచ్చినటువంటిది ఈ మాయ అన్నమాట. నిశ్చయంగా దాట శక్యము కానిది. కానీ ఎవరైతే నన్ను శరణు వేడుకుంటారో నేను వాళ్ళని సులభముగా నేను దీన్ని సులభంగా దాటగలుగుతారు. ఇది సుస్పష్టమైనటువంటి భగవానుడు. ఈ భౌతిక జగత్తు నుంచి మరలా మనము తిరిగి రాకుండా ఉండాలంటే, ఈ భౌతిక జగత్తులో మనము మునిగిపోకుండా ఉండాలంటే చేయవలసినటువంటి ఏకైక మార్గం ఏమిటి? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్ర తస్య నామాని యాని సర్వాప్యేకం తస్య దేవస్య సేవ. వేరే ఏం లేదండి. భగవంతుని యొక్క దివ్య నామము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంతకు మించినటువంటి తరుణోపాయం, ఇంతకు మించినటువంటి ఉపాయము వేరొకటి లేదు. భగవన్నామ స్మరణ, భగవానునికి సంపూర్ణ శరణాగతి మాత్రమే మనము ఈ త్రిగుణాత్మకమైనటువంటి భౌతిక జగత్తు నుంచి బయటపడేయగలదు అనేటువంటి విషయాన్ని భగవానుడు సుస్పష్టముగా చెప్తున్నాడు అనమాట. ఆయన భగవానుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అన్నాడు. మీకు మంచి కావాలా, చెడు కావాలా, ఏదైనా సరే మీ మంచిని చూసుకోవాలంటే మీరు చేయవలసింది ఒకటే పనయ్యా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అనన్యమైనటువంటి చింతన, శ్రవణ కీర్తన స్మరణములో లేదా అర్చన వందన పాదసేవనములో దాస్య సాఖ్య ఆత్మనివేదనతో భగవంతుని అనన్య చింతన తప్ప వేరే అక్కర్లేదని చెప్పాడు. ఇక్కడ ఎవరైతే మాం ఏవ ప్రపద్యంతే, నన్ను మాత్రమే, చాలా స్పష్టమండి. ఇంకా ఎవరిని ఆశ్రయించినా కూడా మనం బయటపడలేమండి. ఎవరిని మనకు మార్గం చూపించలేరు. కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే అనేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మన కళ్ళ ముందు ఆవిష్కారం అవుతుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుని శక్తులు అనంతమైనటువంటివి, అవన్నీ కూడా దివ్యమైనటువంటివి. జీవులు కూడా అతని శక్తిలో భాగములైన కారణంగా అయితే ఏంటంటే మాయాశక్తి ఏదైతే ఉందో, భగవంతుని మాయాశక్తి సంపర్కంతో వారి యొక్క మూల శక్తి ఏదైతే ఉన్నదో అది కప్పబడిపోతుందండి. అది ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం అనమాట. అంటే మరి తెలుసో తెలియకో ఒక బావిలో మనం పడితే ఇంకా ఆ బావే సర్వస్వం అనేటువంటి స్థితిలో మనం నిలబడిపోయామా, మనం దెబ్బతింటున్నామని అర్థం అనమాట. నిలబడకుండా దాని నుంచి వచ్చేటువంటి ప్రయత్నము మనము చేయవలెను. అలా మనల్ని బయటికి చేయగలిగినటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడు, లేదా ఒక తాడేసి లాగలిగినటువంటి వాడు కేవలము భగవానుడు లేదా భగవంతుని యొక్క ప్రతినిధి మాత్రమే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని ఆ విధంగా మాయాశక్తి చే కప్పబడి ఎవ్వరు కూడా దాని నుంచి తప్పించుకోలేరు. శ్రీకృష్ణ భగవాను నుంచి ఉత్పన్నమైనటువంటి భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులు ఏవైతే ఉన్నాయో ఇవి రెండూ కూడా నిత్యమైనటువంటి విషయం. ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి రూపాంతరములు లేదా భగవంతుని యొక్క శక్తి విస్తారములు కాబట్టి. అయితే ఒకటే ఇదేంటంటే జీవులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా అదే సందర్భంలో భగవంతుని యొక్క ఉన్నత ప్రకృతికి చెందినటువంటి వారు. భగవంతుని యొక్క తటస్థ శక్తి యొక్క జీవాంశలే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ కూడా అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు వీళ్ళు బద్ధజీవి అయిపోతాడు. ఈ జీవాత్మగా శరీరములో బంధింపబడినటువంటి వ్యక్తి అనమాట. ఎందుకంటే గుణ ప్రకృతి త్రిగుణములతో కూడినటువంటి భౌతిక జగత్తులోని సంపర్కము చేత, సాంగత్యము చేత మనం ఏంటంటే మనం మర్చిపోతాం అనమాట. నెమ్మదిగా అనేక జన్మలుగా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ అనేటువంటి అద్దము మీద మురికి చేరిపోతుందండి. ఈ చేరిపోయేసరికి ఏ విధంగా అద్దం మీద మురికి చేరితే మనం చూసుకున్నా మనం కనపడమో అదే విధంగా అనేక జన్మలుగా మన యొక్క జీవాత్మ మీద పేరుకుపోయినటువంటి గుణ సంపర్కమైనటువంటి
మురికి వలన మనము జీవాత్మ అనేటువంటిది ఒకటి ఉందని, ఆ జీవాత్మ భగవంతుని తటస్థ శక్తికి చెందినదని, ఆ జీవాత్మ యొక్క వాస్తవమైనటువంటి లక్ష్యం భౌతిక జగత్తులో శరీరాన్ని పొందిన తర్వాత భగవంతుని గురించినటువంటి విశేష జ్ఞానమును తెలుసుకొని అనుసరించి ఆచరించి తదనంతరము భగవంతుని యొక్క దివ్యధామములో భగవంతుని సేవా నిమిత్తమై ప్రయాణం చేయాలనే విషయం కూడా ఎప్పటికీ అర్థం కాదనమాట. ఇది బద్ధజీవుడు, నిత్యబద్ధునిగా పిలువబడుతున్నాడు. అతనే ఎప్పుడు ఈ యొక్క బద్ధ జీవిగా మిగిలిపోయినాడో కూడా కనుక్కోవడం అంత కష్టము. ఎన్ని జన్మలెత్తామో మనకే తెలియదు. ఇదంత సులభమైనటువంటి విషయం కాదు. కేవలం భగవానుడు మాత్రమే చెప్పగలడు. మనకు తెలియదు అనమాట. అయితే తెలియకపోయినా కూడా ఒక ఉత్తమమైనటువంటి భగవద్గీతను ఆధారం చేసుకొని చెప్పగలిగేది ఏంటంటే, మనం ఏదైతే ప్రయాణాన్ని గత జన్మలలో మొదలుపెట్టి ఉన్నామో భగవంతుని చేరేటువంటి ప్రయాణాన్ని, ఆ ప్రయాణము మనం పూర్తి చేయలేకపోయినాము కాబట్టి ఈ భౌతిక జగత్తులో మనకి సత్సాంగత్యము లభించింది, పరమ భాగవత సాంగత్యము లభించింది, శిలాప్రభుపాదుల వారి శాస్త్ర సాంగత్యము లభించింది, సత్సాంగత్యము, సాధు సాంగత్యం, గురు మహారాజుల యొక్క సాధు సాంగత్యము లభించింది. సో ఆ విధంగా శాస్త్ర సాంగత్యము, సత్సాంగత్యము, సాధు సాంగత్యం వలన మనం ఏదైతే మరిచిపోయామో, ఏదైతే సాధనను పూర్తి చేయలేకపోయినామో ఆ సాధనను తిరిగి కొనసాగించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం లభించటమే మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలముగా ఈ జన్మలో మనకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట. సో అందుకని భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది గుణం ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవాన్తో సంకల్పము కలిగి అతని సంకల్పం చేత నడుస్తుంది కాబట్టి విశ్వ సృష్టి లయములు కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయితే భగవానుని సంకల్పం చేత భౌతిక ప్రకృతి నడుస్తుంటుంది, భగవానుని సంకల్పం చేత భౌతిక సృష్టి సృష్టించబడుతుంది. అటువంటి భగవాన్ని సంకల్పము చేత వచ్చినటువంటి భౌతిక జగత్తులో జీవరాశి కూడా కేవలము భౌతిక జగత్తుకు మాత్రమే పరిమితము కాకుండా తమ సహజ స్థితిని తెలుసుకుని భగవంతుని చేరేటువంటి ప్రయత్నం చేయాలా అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో భగవంతుని యొక్క శక్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ మధ్య నేను మా డైలీ నిత్యం భాగవత సేవయ అనేటువంటి క్లాసులో ఏదైతే నిత్యం భాగవతాన్ని చెప్తున్నానో అందులో భాగంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న అనమాట. అనేక సందర్భంలో భగవంతుని యొక్క శక్తి విస్తారముల గురించి ప్రస్తావించడం జరిగింది. అంతఃశక్తి, బాహ్యశక్తి, తటస్థ శక్తి. ఆ అంతఃశక్తిని మళ్ళీ సంధిని శక్తి, సంవిధి శక్తి, ఆరాధిని శక్తి అని ఇలా రకరకాలుగా చెప్తుంటే ప్రభు కొంచెం మాకు ఏదైనా అర్థమయ్యే రీతిలో దాన్ని మాకు మా ముందు ఇవ్వండి అని చెప్తే నాకు తెలిసినంత వరకు నా ప్రయత్నం నేను చేశాను. అది కూడా ఈ శక్తి భగవంతుని యొక్క శక్తి విస్తారముల గురించి వచ్చింది కాబట్టి సందర్భం కూడా మీతో కూడా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. శ్రీకృష్ణ భగవాను యొక్క శక్తి విస్తారములు ప్రాథమికంగా 3 అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అంతఃశక్తి లేదా యోగమాయ, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జగత్తు అంతా కూడా అంతఃశక్తి రూపమైనటువంటి విషయం మనకు తెలుసు. అదే లేదా బాహ్యశక్తి లేదా మహామాయ, ఈ భౌతిక జగత్తంతా కూడా భగవంతుని యొక్క బాహ్యశక్తి లేదా మహామాయ అనేటువంటి విషయము మనం వినే ఉంటాం. ఇక జీవాత్మలన్నీ కూడా తటస్థ శక్తి అనేటువంటి విషయం అనేక సందర్భములలో మనము మన శిక్షా గురువుల గురించి లేదా దీక్షా గురువుల గురించి లేదా శిలాప్రభుపాదుల యొక్క వాంగ్మయం నుంచి మనం విని ఉంటాము, చదివి ఉంటాం అన్నమాట. సో ఇది తెలిసిన విషయమే. ఆ తదుపరి భగవంతుని యొక్క అంతఃశక్తిని 3 రకాలుగా విభజించడం జరిగింది. 3 రకాలుగా ఉంటుందని విన్నాం. అది 1 సంధిని శక్తి, 2 సంవిత్ శక్తి, 3 హ్లాదిని శక్తి. ఈ సంధిని శక్తికి ప్రతిరూపమే భగవానుడు సచ్చిత్ ఆనందమయ స్వరూపుడు. భగవానుడు సత్ అనేటువంటి శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో అది సంధిని శక్తి ప్రతిరూపం అన్నమాట. చిత్ చైతన్యంతో కూడినటువంటి భగవంతుని యొక్క లక్షణం ఏదైతే ఉందో అది సంవిత్ శక్తిలో భాగముది. ఇది ఆత్మవిద్యగా కూడా చెప్పబడుతుంది అనమాట. తర్వాత భగవంతుని యొక్క ఆనందమయ స్థితి ఏదైతే ఉన్నదో ఇది హ్లాదిని శక్తి, ఇది గుహ్య విద్యగా చెప్పబడుతుంది అనమాట. సో అదే సందర్భంలో భగవంతుని యొక్క శక్తిని, భగవానుని 8 రకములైనటువంటి శక్తులు ఆయన నిరంతరము సేవిస్తూ ఉంటాయి. శ్రీశక్తి, పుష్టి శక్తి, వాక్కు శక్తి, కాంతి శక్తి, కీర్తి శక్తి, తుష్టి శక్తి, ఇలా శక్తి, ఊర్జ శక్తి.
ఈ ఇలాశక్తి యొక్క విస్తారమే భౌతిక జగత్తులో ఉన్నటువంటి భూమండలము. అదే సందర్భంగా ఊర్జ శక్తి ఏదైతే ఉందో భగవంతుని లీలలన్నీ ఈ ఊర్జ శక్తి ఆధారంగానే జరుగుతుంటాయి. అదే సందర్భముగా మనము బాహ్య శక్తికి వస్తే ఆ విధంగా 8, 3, 11 రకాలైనటువంటి శక్తులు అక్కడ మన అంతఃశక్తిలో అంతర్భాగంగా కనిపిస్తాయి మనకనమాట. అదే సందర్భంలో బాహ్య శక్తిలో 4 రకాలైనటువంటి శక్తులు మనకు కనిపిస్తాయి. ఏంటంటే విద్య లేదా జ్ఞానము లేదా మోక్షకారకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది విద్య శక్తిగా కనిపిస్తే, బంధకారకమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో మనం ఇందాక చెప్పుకున్నాం త్రిగుణములతో మనల్ని బంధించి వేస్తుంది. దీనికి కారణం అజ్ఞానము. ఏది జ్ఞానము ఏది అజ్ఞానము? భగవంతుని గురించి తెలుసుకోవడం జ్ఞానము, భగవంతుని గురించి తెలుసుకోకపోవటం అజ్ఞానం అనమాట. దాన్ని అవిద్యగా చెప్పబడుతుంది. అది కూడా భగవంతుని యొక్క శక్తి విస్తారమే. అదే సందర్భంగా జీవమాయ అంటే ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో మనల్ని మాయా మోహితుల్ని చేస్తూ ఉంటుందన్నమాట. అది ప్రకృతి జీవమాయగా చెప్పబడితే, సత్వ రజో తమో గుణముల గురించి మనం విస్తృతంగా చర్చించుకున్నాం ఇవాళ. దీనిని గుణమాయగా చెప్పబడతారనమాట. సో అదే విధంగా తటస్థ శక్తి ఏదైతే ఉన్నదో అది జీవాత్మలుగా చెప్పబడింది. వీటికి సంబంధించినటువంటి శ్లోకములు నేను కింద కూడా మీకు రిఫరెన్స్ ఇచ్చాను. చైతన్య చరితామృతం మధ్యలీలలో విష్ణు శక్తి పరాప్రోక్త క్షేత్రజ్ఞాఖ్యా తథాపర అవిద్యా కర్మ సంజ్ఞాన తృతీయ శక్తి ఇష్యతే. విష్ణువు యొక్క అంతఃశక్తి 3 రకములు. శాస్త్ర నిరూపితమైన ఆధ్యాత్మిక శక్తి, క్షేత్రజ్ఞగా పిలువబడే జీవశక్తి, బాహ్యశక్తి లేదా మాయాశక్తి అనేటువంటి విషయం చెప్పబడింది. అలాగే విష్ణు పురాణంలో హ్లాదిని సంధిని సంవిత్ త్వయ్యేక సర్వ సంస్థితో హ్లాదతాపకరీ మిశ్రా త్వయినో గుణవర్జితే. ఓ ప్రభు, అన్నింటికీ నీవే ఆధారము. హ్లాదిని సంధిని మరియు సంవిత్ అని 3 విధముల ఆధ్యాత్మిక శక్తిని యందు కలవు. సుఖదుఖములకు కారకమైన భౌతిక గుణములకు నీవు అతీతుడు అనే విషయం కూడా అక్కడ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీమద్ భాగవతంలో 10వ స్కందములో అక్రూరుడి యొక్క కథాంశంలో భాగంగా శ్రియా పుష్ట్యా గిరాకాంత్యా కీర్త్యా తుష్టే లయోర్జయా విద్యయా శక్త్యా మాయయా చ నివేశితం. శ్రీ, పుష్టి, వాక్కు, కాంతి, కీర్తి, తుష్టి ఇలా ఊర్జ అను భగవానుని ప్రధాన ఆంతరంగిక శక్తులు విద్య అవిద్య మాయ అనే భౌతిక శక్తులతే సేవించుచుండును. ఆంతరంగిక హ్లాదిని శక్తి కూడా అక్కడ ఉన్నది అనే విషయం అనమాట. ఎందుకంటే శిలాప్రభుపాదుల వారు ఒక భాష్యంలో భగవాన్ యొక్క 16 శక్తి విస్తారములు ఏవైతే ఉన్నాయో ఇవి వేలగా విభజన జరిగి 16,000 మంది వ్రజవాసులుగా వాళ్ళు వచ్చారని ప్రస్తావన చేశారు. అప్పుడు ఈ శోధన మొదలైన ఇన్ని శక్తులు విన్నాం మనము, కానీ వీటినన్నిటిని ఒక చోట చేరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ శ్లోకం సందర్భం వచ్చింది కాబట్టి మీతో కూడా పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత మనము శ్లోకంలో కనుక వెళ్తే శ్వేతాశ్వాతరోపనిషత్తు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఏంటది? మాయంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం. మాయ అసత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక ఘన ఇంద్రజాలకుడైనటువంటి దేవదేవుడు ఉన్నాడు. అతడే మహేశ్వరుడు, దివ్య నియామకుడు అనే అంశాన్ని శిలాప్రభుపాదుల వారు భాష్యంలో ప్రస్తావిస్తారనమాట. బంధ విముక్తి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇదనమాట ఈ శ్లోకంలో. అంటే ఈ భౌతిక జగత్తులో మనము త్రిగుణముల చేత కట్టబడి ఉన్నాము కాబట్టి ఈ త్రిగుణముల బంధముల నుంచి మనము విముక్తి పొందటము. గుణము అనే ఆ పదానికి తాడు అనేటువంటి అర్థము కూడా ఉన్నదంటారు శిలాప్రభుపాద భాష్యంలో అనమాట. బద్ధజీవుడు మోహం అనేటువంటి ఈ యొక్క 3 తాళ్లలో బంధింపబడి ఉంటాడు. ఎప్పుడైనా బంధింపబడిన చేతులు కాళ్ళు కట్టేయబడినటువంటి వ్యక్తి తనను తాను ఎప్పుడైనా విడిపించుకోలేడా? విడిపించుకోలేరు. ఎవరు విడిపించగలడు? ఎవరి చేతులు కాళ్ళైతే కట్టేసి లేవో వాళ్ళు విడిపించగలరు. అంటే ఎవరైతే త్రిగుణములను అధిగమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మన కట్లు ఇప్పగలరు. మన చేతికి మన కాళ్ళకు ఉన్నటువంటి కట్లని వాళ్ళు మాత్రమే ఇప్పలు. అదే విషయాన్ని శిలాప్రభుపాద భాష్యం ప్రస్తావిస్తారనమాట. భగవానుడు లేదా అతని ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక గురువు మాత్రమే మన యొక్క బంధాలను తొలగించగలరు. ఎందుకంటే భగవద్భక్తి భావనలో ఈ త్రిగుణములను అధిగమించినటువంటి ఆచార్యులు లేదా సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మనల్ని ఈ భౌతికమైనటువంటి త్రిగుణముల బంధముల నుంచి మనల్ని బయటకు, మన తాళ్ళని వాళ్ళు మాత్రమే ఇప్పగలరనమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాయకు ప్రభువైనందున జీవుని ముక్తుని చేయమని దాటశక్యంగాని ఆ మాయను ఆదేశించగలడు. అందుకే ఆయన మాం ఏవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అంటున్నాడు అనమాట. ఎందుకంటే సహజంగా తన సంతానమైనటువంటి జీవునిపై ఆయనకి ఎప్పుడు కూడా పితృవాత్సల్యం ఉంటుంది. ఎవరైతే తనకు శరణాగతి చేస్తారో వారిపై కరుణతో భగవానుడు
ఆ మాయకు ఆదేశం ఇవ్వగలడు. ఎందుకంటే ఆ మాయ కూడా ఆయన ఆధీనములోనే ఉన్నది, ఆయన సంకల్పము చేతే రూపం దిద్దుకుంది కాబట్టి అన్నమాట. అందుకని శ్రీకృష్ణ చరణ కమల శరణాగతి మాత్రమే కఠినమైనటువంటి ప్రకృతి బంధ ముక్తికి ఏకైక మార్గం అని శిలా ప్రభుపాద ఆ యొక్క భాష్యంలో మనకి చెప్తారనమాట. అది చెప్తూ మాం ఏవా అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇందాక కూడా చెప్పుకున్నాం, మాం ఏవా నేను మాత్రమే, ఇంకెవరు కాదండి. బ్రహ్మనో శివుడో బ్రహ్మరుద్రాదులో వీళ్ళెవరు కాదు, కేవలము భగవానుడు మాత్రమే ఇది చేయగలడనమాట. అందుకని గజేంద్ర మోక్షంలో సరదాగా ఆచార్యులు చెప్తారనమాట. ఆ గజేంద్రుడు ఎప్పుడైతే ఒక్కొక్క వాక్యం చెప్తున్నాడో, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపనలుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లేడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు అనుకుంటుంటే దేవతలందరూ అమ్మయ్య నన్ను కాదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క క్వాలిఫికేషన్ చెప్తుంటే ఒక్కొక్క గుణము ఏదైతే భగవత్ సంబంధమైన గుణాన్ని ఏదైతే ప్రస్తావిస్తున్నాడో అవి మొత్తం ఆయన కేవలం నారాయణుడికి మాత్రమే అప్లికబుల్ అనమాట, శ్రీకృష్ణుడు లేదా నారాయణుడికి. అందుకని ఆయనే వచ్చి గజేంద్రుని విడిపిస్తాడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు విశ్వం విష్ణుడు వషట్కారో ఆత్మభువనీశ్వరుని శరణంబు వేడదం అనేటువంటిది ఏదైతే చెప్పడం జరిగిందో అప్పుడు ఆయన వచ్చి రక్షించాడు. సో అందుకని మాం ఏవా ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు, లేదా ఆయనని అనుసరిస్తూ ఆయన యొక్క ఆయనకి సంపూర్ణ శరణాగతి చేసి త్రిగుణములను అధిగమించిన ఆయన ప్రతినిధి ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ శరణాగతి చేసినటువంటి గురువు మాత్రమే మనకు ఈ యొక్క త్రిగుణముల ఆధీనం నుంచి రక్షించగలదన్నమాట. అందుకని శ్వేతాసత్వారోపనిషత్తుని ప్రస్తావిస్తారు శిలా ప్రభుపాద అనమాట. తమేవ విదిత్వాతి మృత్యుమేతి, అతనిని తెలియటం ద్వారానే మనుషుడు జన్మ మృత్యువుల పరిధిని అతిక్రమింపగలడు. భాష్యంలో శిలా ప్రభుపాద కేవలం తమేవ విదిత్వ అన్నారు, కానీ మిగిలినది నేను కొంచెం రీసెర్చ్ చేసి అది వెతికి పట్టుకోవాల్సి వచ్చిందనమాట. తమేవ విదిత్వాతి మృత్యుభేతి, అతనిని తెలియటం ద్వారానే మనుషుడు జన్మ మృత్యువుల పరిధిని అతిక్రమింపగలడు అనే విషయాన్ని చెప్తారు. ముక్తి కేవలం విష్ణు కరుణ చేతనే లభిస్తుంది అనే విషయాన్ని శివుడు కూడా ధృవీకరించాడు. ఎక్కడ? హరివంశములో. ముక్తి ప్రదాతాం సర్వేషాం విష్ణురేవ నసంశయ అంటాడనమాట శిలాప్రభుపాద వారి భాష్యంలో. ఇది ఎక్కడిదంటే హరివంశంలో ఉంది, దొరికింది అనమాట. హరివంశంలో ముక్తిం ప్రార్థనమానం మా పునరః త్రిలోచన ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ నసంశయ. ముక్తి కోసం ప్రార్థించిన నాతో 3 నేత్రాలు కలిగిన శివుడు ఇలా అన్నాడు, ఏమని? అందరినీ విముక్తిని అందించేవాడు విష్ణు ఒక్కడే, న సంశయ, ఎటువంటి సందేహము లేదు. శిలా ప్రభుపాద వారు ఏదైతే చెప్పారో, ఏదైతే శివుడు చెప్పాడో, ఏదైతే భగవానుడే సాక్షాత్తు భగవానుడే చెప్పాడో, మాం ఏవా ఏ ప్రపంచంతే, నాకు శరణాగతి చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ భౌతిక మాయ నుంచి బయటపడరు, కానీ మిగిలిన వారు ఎవ్వరూ ఎప్పటికీ బయటపడలేరు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ఈ యొక్క శ్లోకములో, ఈ విశేషమైన విస్తృతమైనటువంటి శ్లోకములో భగవానుడు ప్రస్తావించడం జరిగింది. దాని శిలా ప్రభుపాద అంతే అద్భుతంగా మనకు తమ భాష్యంలో మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా ఇవాళ ఇక్కడ ముగిస్తున్నా నేను. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయములపై ఏమైనా మార్పులు చేర్పులు ప్రశ్నలు ముఖ్యాంశములు ఉంటే తెలియచేయగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సైలెంట్గా ఉన్నారు, నేనే పిలవాలి పేరు 1 by 1. హరే కృష్ణ.